విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల నెట్బాల్ పోటీలు రేపటి నుంచి 18 వరకు జరుగుతాయి. కృష్ణా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి క్రీడల్లో మొత్తం 52 జట్లు పాల్గొంటాయి. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కళాశాల నెట్బాల్ టోర్నమెంట్ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆల్ ఇండియా ఇంటర్ నెట్బాల్ టోర్నమెంట్ విజయవాడలో ఉన్న మారీ స్టెల్లా కాలేజ్లో జరుగుతుంది. రేపటి నుండి 14 నుండి 18వ తారీఖు వరకు నెట్బాల్ టోర్నమెంట్, ఉమెన్ నెట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం మారీ స్టెల్లా కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడే ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి వివిధ రకమైన స్టేట్స్ నుంచి అయితే ఈ నెట్బాల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి రేపు ఇనాగ్రేషన్ జరగబోతుంది. ఇనాగ్రేషన్ తర్వాత ప్రతి ఒక్క మ్యాచ్కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న మ్యాచెస్ని అయితే ఇక్కడ జరుపుతున్నారు. మొత్తం ఆల్ ఓవర్ గ్రౌండ్లో అయితే 4 కోర్టులు ఏర్పాటు చేశారు. మొత్తం 6 కోర్టుల్లో 2 ప్రాక్టీస్ కోర్టులకి ఇవ్వగా మరి 4 కోర్టులు మ్యాచెస్ జరగడానికి అయితే జరిపేటట్టు అయితే చూస్తున్నారు. ఎవరైతే మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే ప్రాక్టీస్ కోర్ట్స్ కూడా అక్కడ మన విజువల్స్లో చూసినట్టు దూరంగా ప్రాక్టీస్ కోర్ట్స్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్లేయర్స్కి సంబంధించిన వసతుల్ని కూడా ఇక్కడ మారీ స్టెల్లా కాలేజ్లో అరేంజ్ చేయడం జరిగింది. ప్రతిరోజు పొద్దున 9 నుండి అయితే మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయని, అదేవిధంగా మ్యాచెస్ స్టార్ట్ అయినాక కూడా ప్లేయర్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ప్లేయర్స్కి కావాల్సిన టీమ్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ని కూడా ఇక్కడే ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీన్ని కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో అయితే ఇది జరుపుతున్నారు. అలాగే కృష్ణా యూనివర్సిటీ వీసీ కూడా పొద్దున్న నుండి అయితే కోర్ట్స్ చుట్టూ పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా కావాల్సిన అంటే టీమ్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ని కూడా ఇస్తున్నారు. అయితే రేపటి నుండి జరగబోయే ఈ మ్యాచ్కి అయితే ఇప్పటికే కోర్ట్స్ దగ్గర నుండి మొత్తం ప్లేయర్స్కి కావాల్సిన అన్ని వసతులను అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel